హే భగవాన్ సారీ హే బలవంత్ మూవీ రివ్యూ. బేసిక్గా ఈ సినిమా పేరు ఫస్ట్ హే భగవాన్ అనే పెట్టారు. కాకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళు మార్చమన్నారని చెప్పి ఈ సినిమా పేరు హే బలవంత్ అని మార్చారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ మీ దగ్గర ఉంటే ఈ సినిమాని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. అదేంటంటే చిన్నప్పటి నుంచి మనం ఏదైనా తప్పు చేస్తే అది తప్పు, అలా చేయకూడదని మనకి చెప్పేవాళ్ళు ఎవరు? పేరెంట్స్. అలాంటి పేరెంట్సే తప్పుడు మనుషులు అయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలమా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు తప్పు అంటే ఏంటి? నిజంగా మనం తప్పు అనుకున్న ప్రతిదీ తప్పేనా? ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ రోజు మన మైండ్ లో ఇది తప్పు అని ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు మనకు అది తప్పు అని అనిపించినవి అయితే కావు. సొసైటీలో ఎవరో నలుగురు ఒక విషయాన్ని తప్పు అని నిర్ధారణ చేసిన తర్వాత మనం కూడా వాళ్ళతో కలిసిపోయి అదొక తప్పు అనే మన మైండ్ లో ఫిక్స్ చేసుకుంటున్నాం. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ అయితే అదే. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కమెడియన్ సుదర్శన్. ఈ సినిమాలో సుదర్శన్ స్క్రీన్ మీద ఎంతసేపు ఉంటే అంతసేపు మనం ఖచ్చితంగా నవ్వుతాం. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 20 minutes ఉండే ఎమోషనల్ సీక్వెన్స్, అంటే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు. ఇంకా బాగా ఎమోషనల్ సీక్వెన్స్ వర్కౌట్ అయ్యేది. అలా వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటో నేను నెగిటివ్స్ లో చెప్తా. ఈ సినిమాలో ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాక్సిమం సీన్స్ లో సుదర్శన్ ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ మొత్తం మనం థరోలీ ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 minutes బాగానే ఉంటుంది, అలాగే క్లైమాక్స్ 20 minutes బాగానే ఉంటుంది సినిమా. కాకపోతే ఆ మధ్యలో ఒక 25 minutes స్క్రాప్ ఉంటది భయ్యా. అసలు స్టోరీ ఎటు కదలదు. స్క్రీన్ మీద ఏమో నరేష్ గారు కామెడీ చేయడానికి ట్రై చేస్తుంటారు, మనకు ఒక పక్క ఏమో నవ్వు రాదు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇది డైరెక్షనల్ ఫాల్ట్ లేదంటే ఎడిటింగ్ ఫాల్ట్ నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎమోషనల్ సీక్వెన్స్ క్లైమాక్స్ లో ప్లాన్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎంతో కొంత ఆ ఎమోషనల్ సీక్వెన్స్ కి రిలేటెడ్ గా సీన్స్ మధ్యలో పెడుతూ వెళ్తుంటే లాస్ట్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ అనేది ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ పేరు వివేక్ సాగర్ అని వేశారు. బట్ నాకు ఎప్పటికీ డౌటే భయ్యా, నిజంగా ఈ సినిమాకి వివేక్ సాగరే మ్యూజిక్ కంపోజ్ చేశారా లేదా అనేది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఒక్క చోట కూడా వివేక్ సాగర్ కంపోజ్ చేసినట్లయితే అనిపించదు. ఓవరాల్ గా హే బలవంత్ అనే సినిమా ఎలా ఉంది అని అడిగితే పర్లేదు భయ్యా, థియేటర్ లోనో ఓటీటీలోనో ఒకసారి చూడొచ్చు. ఫుల్ రివ్యూ మన ఛానల్లో పెట్టాను, వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో పెట్టాను, వెళ్ళి చూసేయండి.